శ్రీకృష్ణుడు పుట్టిన 11 రోజులకు ఉయ్యాలు వేస్తారు కదా, ఉయ్యాలు వేసి ఊపుతా ఉంటే ఎంతసేపటి కూడా నిద్రపోడంట. నిద్రపోకపోయేసరికి చాలామంది గోపికలు వస్తారు, ఆలిస్తారు, బాలిస్తారు, బుజ్జగిస్తారు, పాటలు పడతారు. అయినా సరే ఎంతసేపు ఉండి ఇట్లా కళ్ళు ఇట్లా తెరుచుకొని ఉంటాడు అనమాట. ఇట్లా గుడ్డెలో పెడతారు అంటాం కదా, అట్లా తెరుచుకొని ఉంటాడు అనమాట. ఎంతసేపు చూడు, ఎంత ప్రయత్నించా కూడా శ్రీకృష్ణుడు అస్సలే నిద్రపోడంట. ఏమో ఇక లాభం లేదని చెప్పేసి ఇంకా ఒక తల్లి ఏం చేస్తా అంటే భుజం మీద ఎత్తుకొని ఇట్లా జో కొట్టుకుంటా అటు ఇటు నడుచుకుంటా ఇక మామూలు పాట పాడుతుంది కదా అమ్మ. సో అట్లా బుజ్జగించినా సరే నిద్రపోయినాం చూడు అని చెప్పేసి ఆ వెనకంగా చూసేసరికి వేరే వాళ్ళు కండు ఇట్లా తెరుచుకొని ఉంటాడు అనమాట. అస్సలు నిద్రపోడు. ఇక అమ్మో ఇక మా వల్ల కాదు కృష్ణుడిని నిద్రపుచ్చడం అని చెప్పేసి అనగానే అప్పుడు యశోద వస్తుంది. తల్లి వచ్చి ఎత్తుకొని ఇక మామూలుగా ఇట్లా కాలు జాపుకొని ఇట్లా పడుకోబెడతారు కదా, పక్కన పడుకోబెట్టి కొడతారనమాట, జో కొడుతుంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, అయ్యో వీళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు, నా వీపును మాత్రం విమానం మూత మోగిస్తున్నారు ఏంద్ర స్వామి, నేను పోయిన యుగాలలో కూడా ఇంత బాధపడలేదు పిచ్చేవాళ్ళు. నేను ఎన్నిసార్లు చెప్పాను, నీ నిద్రపోతే సృష్టి మొత్తం నడిపించేది ఎవరు, పిచ్చి మొక్కలకి ఎన్నిసార్లు చెప్పినా ఏం అర్థమైంది, ఫోన్లే అన్నట్టుగా అనుకుంటాడంట. హరే కృష్ణ.